వెల్కమ్ టు చిన్ను మినిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈస్టర్న్ పవర్ ద్వారా కరెంట్ బిల్ ఏ విధంగా పే చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం అయితే ముందుగా మనం ఈస్టర్న్ పవర్ అనే యాప్ అయితే మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేసుకుందాము. చూడండి, యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇందులో మనకి చాలా సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. యాడ్ సర్వీసు, బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, అలాగే బిల్ హిస్టరీ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే లింక్ ఆధార్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం బిల్ ఏ విధంగా పే చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం అయితే మనం యాడ్ సర్వీస్ అని ఉంది కదా, సో ఈ యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ప్లస్ సింబల్ చూపిస్తుంది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడైతే మనం కరెంట్ బిల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మనకి జనరేట్ అయిన బిల్లోని ఎస్సీ నెంబర్ అని ఉంటుంది. సో ఆ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఎంటర్ నిక్ నేమ్ అని ఉంది. నిక్ నేమ్ అయితే ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే మళ్ళీ మనం బ్యాక్ అయితే వెళ్దాం. నెక్స్ట్ చూసినట్లయితే బిల్ పే అని ఉంది కదా, సో ఈ బిల్ పే మీద క్లిక్ చేసుకుందాం. బిల్ పే మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడైతే నేము, బిల్ డేటు, అలాగే డ్యూ డేటు, మొబైల్ నెంబరు మనకైతే ఇవ్వడం జరిగింది. అలాగే అమౌంట్ కూడా ఎంత జనరేట్ అయిందో ఇక్కడ అమౌంట్ కూడా చూపించడం జరుగుతుంది. అలాగే బాటంలో చూసినట్లయితే పే బిల్ అని ఉంది కదా, సో ఈ పే బిల్ మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకోగానే ఇక్కడైతే మనకి పేమెంట్ మెథడ్ అయితే అడుగుతుంది. సో మనకు నచ్చిన పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే మన పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా పే చేసుకున్నాము. ఇప్పుడైతే మనకి అక్నాలజ్మెంట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ హోమ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ పేమెంట్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పేమెంట్ టెస్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకి ఎన్ని పేమెంట్లు అయితే చేసామో ఆ పేమెంట్ లిస్ట్ అయితే చూపించడం జరుగుతుంది. వీడియో యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.